ప్రభు కొరకై జీవించాలి మనం. కానీ మనకు ప్రభు కొరకై జీవించకుండా నీకు ప్రభుకు మధ్యలో వచ్చినటువంటి సంగతి ఏంటో తెలుసా? ఎందుకు విశ్వాసులు ప్రేమ ఇంతగా పొందుకొని రక్షించబడిన వారై దేవుని యొక్క కార్యములు వారు అనుభవిస్తూ కూడా ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? ఎందుకు ఆయన కొరకై జీవించలేకపోతున్నారు? కారణం ఏంటంటే స్వార్థం ఇంకా మనుషులలో పనిచేస్తూనే ఉంది. కాబట్టి ప్రేమైన సోదరి సోడు, అందుకనే ఈ స్వార్థమును అధిగమించగలిగిన శక్తి దేనిలో ఉందంటే కేవలము క్రీస్తు ప్రేమలో మాత్రమే ఉంది. మరి ఏది కూడా ఈ స్వార్థమును జయించలేనే లేదు. ఎంతగానో ప్రయత్నించినా స్వార్థాన్ని జయించలేవు. కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే క్రీస్తు ప్రేమ మాత్రమే ఈ యొక్క స్వార్థమును జయిస్తుంది. అందుకని మనం నిన్నటి దినం కూడా చూస్తూ వచ్చినాం, మనుషులలో అరికాల నుంచి నడినెత్తి వరకు స్వార్థం ఉంది. ఈ స్వార్థాన్ని సైతానుడు వాడు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆ స్వభావాన్ని ఆదాము అవ్వల్లో వాడు జొప్పించినాడు. ఒక విషయముగా వారి దేహంలోనికి ఈ స్వార్థాన్ని వాడు ప్రవేశపెట్టాడు. పాము కాటు ఎలాగైతే వేసినప్పుడు విషయము దేహమంతా ప్రవహిస్తుందో, ఆ యొక్క ఆది సర్పము ఆదాము అవ్వలను కాటు వేసినప్పుడు ఈ స్వార్థం అనేటువంటి ఈ విషయము వారిలో ప్రవహించినదిగా ఉంటున్నది. ఆ దినం నుంచి ఈ దినం వరకు మనుషులు స్వార్థపరులుగా ఉంటున్నారు. వారి యొక్క కార్యకాల నుంచి నడినెత్తి వరకు స్వార్థమే, వారి ఆలోచనలు స్వార్థమే, వారి చూపులు స్వార్థమే, వారి ప్రయత్నాలు స్వార్థమే, వారి పరిచర్యలు స్వార్థమే, స్వార్థలు స్వార్థమే. ఎక్కడ చూసినా స్వార్థమే రాజ్యమేలుతున్నది. అందుకని ఒక గొప్ప దైవజనుడు ఇలాగన్నాడు, దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ దట్ కెనాట్ బి బ్రోకన్ బై సెల్ఫిష్నెస్ అన్నాడు. అంటే స్వార్థము విడగట్టలేని బంధం అంటూ భూమి మీద ఏది లేదంట. స్వార్థం అనేది అంత భయంకరమైనది. ఇద్దరు మంచి స్నేహితులను విడగొట్టేది స్వార్థం, మంచి ఇద్దరు అన్నదమ్ములను విడగొట్టేది స్వార్థం, ఆర్యాభర్తలను విడగొట్టేది స్వార్థం, సంఘాలను విడగొట్టేది స్వార్థం, పార్టీలను విడగొట్టేది స్వార్థం. ఈ స్వార్థం అనేది ప్రతి దానిని విడగొట్టి వేస్తుంది. అందుకనే ప్రియమైన సహోదరి సోదరి, దినాల్లో ఇటువంటి దుస్థితికరమైన పరిస్థితులు మనం ఎంత కనబడుతూ ఉంటున్నాయి. ఈ స్వార్థమును జయించలేకపోతే ప్రభు కొరకై జీవించలేవు, ఐక్యతలో ఉండలేవు. కనుక స్వార్థాన్ని జయించాలి. ఆ జయించాలంటే నీకు కావాల్సింది ఒకటే, క్రీస్తు ప్రేమతో నువ్వు నింపబడాలి. క్రీస్తు ప్రేమ నీలో ఉన్నట్లు కాచుకోవాలి. అప్పుడే స్వార్థాన్ని జయించి ప్రభు కొరకై జీవించడి వాడవుగా నువ్వు ఉండగలవు.